ఎందుకు హెచ్చరిక చేయమంటాడు తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా? నీవు పరలోక రాజ్యానికి దూరం అయిపోయి నరకానికి దగ్గర అయిపోతావని నీ ప్రేమించి మాట్లాడుతున్నాడు ఆయన. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. చూడండి ఎంత అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇప్పుడు దేవుడు గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే, నీ మేలు కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. అసలు నిన్ను గురించి సాక్ష్యం చెప్పలేకపోతున్నావు. ఆ బిడ్డ బాగా ఎదిగింది, ఆమె దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఆ బ్రదర్ బాగా ఎదిగాడు, ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. అతను ఆత్మీయుడు, ఆమె ఆత్మీయురాలు, ఆమె చక్కగా ప్రార్థన చేస్తుంది. ఒకవేళ నేను లేని పక్షంలో పలాంటి సిస్టర్ దగ్గరికి వెళ్ళండి, బలపరుస్తారు, మిమ్మల్ని ఓదారుస్తారు అని చెప్పే స్థితి మీ జీవితంలో లేకుండా పోతా ఉంది. అదే పౌలు అంటాడు తీతుని బట్టి, ఇదిగో ఓ సంగమా, తీతు మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, మిమ్మల్ని ఓదారుస్తాడు, నాలాంటి మనసు కలిగిన వాడు అంటున్నాడు తీతుని గురించి. ఎదిగాడా? ఎదిగావా? దుఃఖ పెడుతున్నావు, దైవజనుడికి నటిస్తున్నావు, నట్టేట్లో మునిగిపోతావు. ఎన్నిసార్లు చెప్పినా రహస్యంగా జీవితం దేవుడికి ఇష్టంగా లేకపోతే దీన్ని ఇలాగే పెట్టుకోండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ఎన్నిసార్లు గద్దించనను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా. ఇక్కడ మరి తిరుగు లేకుండా ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరిగి ఉన్నది ఇంకా హఠాత్తుగా. కనుక సామెతల గ్రంథం 3:12లో తనకిష్టమైన కుమారుని తండ్రి గద్దించిన రీతిగా తను ప్రేమించే వారిని ఏం చేస్తున్నాడంటే ఆయన గద్దించు